హైదరాబాద్ నగరవాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. చాలా రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగా వేల భవనాలు అనుమతులు లేకుండా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ వ్యవహారాలు కూడా క్రయ విక్రయాలు కూడా నోటరీలో జరిగిన బిల్డింగ్లు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీలో జీహెచ్ఎంసీ చట్ట సవరణపై జరిగిన చర్చలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఈ బిల్డింగ్ రెగ్యులేషన్ అంశాన్ని ప్రస్తావించారు. క్రమబద్ధీకరించాలి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి విద్యుత్ సౌకర్యం ఉంది, నల్లా కనెక్షన్ ఉంది, వాళ్ళంతా చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాటిని రెగ్యులరైజ్ చేయమని చేసిన రిక్వెస్ట్కు మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఎవరైతే ఈ అక్రమ భవనాలు ఉన్నాయో వాళ్ళ అన్నిటికీ మేము రెగ్యులరైజ్ చేస్తాం, అనుమతులు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వాటిని పరిష్కరించిన తర్వాతే సాధ్యమైనంత త్వరలోనే ఈ భవనాల క్రమబద్ధీకరణ అంశాన్ని మేము స్టార్ట్ చేస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.